నమస్కారం అందరికీ. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రైమరీ మార్కెట్ మరియు సెకండరీ మార్కెట్ మధ్య తేడా. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రైమరీ మార్కెట్ అంటే ఏమిటి? ముందుగా ప్రైమరీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఒక కంపెనీ మొదటిసారి పబ్లిక్కి షేర్లు అమ్మినప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. దీనిని సాధారణంగా ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఉదాహరణ, ఒక బిస్కెట్ కంపెనీ ఉందని అనుకుందాం. ఆ కంపెనీకి డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు వారు పబ్లిక్కి షేర్లు అమ్ముతారు. మీరు ఆ షేర్లు నేరుగా కంపెనీ నుండి కొంటే అది ప్రైమరీ మార్కెట్. ఇక్కడ డబ్బు కంపెనీకి నేరుగా వెళుతుంది. సెకండరీ మార్కెట్ అంటే ఏమిటి? ఇప్పుడు సెకండరీ మార్కెట్ గురించి చూద్దాం. ఒకసారి ఐపీఓ పూర్తయిన తర్వాత ఆ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి. దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. ఉదాహరణకి, మీరు కొనిన షేర్లను మీరు ఇంకొకరికి అమ్ముతారు. ఇది సెకండరీ మార్కెట్లో జరుగుతుంది. ఇక్కడ డబ్బు ఇన్వెస్టర్ల మధ్య మార్పిడి అవుతుంది, కంపెనీకి కాదు. ప్రైమరీ వర్సెస్ సెకండరీ మార్కెట్ ముఖ్యమైన తేడాలు. ప్రైమరీ మార్కెట్ కంపెనీ నుండి నేరుగా షేర్లు కొనడం. ఐపీఓ ద్వారా జరుగుతుంది. డబ్బు కంపెనీకి వెడుతుంది. సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్ల మధ్య షేర్లు కొనడం, అమ్మడం. స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్. డబ్బు ఇన్వెస్టర్ల మధ్యే మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మొదటిసారి షేర్లు కొనడం ప్రైమరీ మార్కెట్, తరువాత ట్రేడింగ్ చేయడం సెకండరీ మార్కెట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత స్టాక్ మార్కెట్ విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.